హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు విఎన్ఆర్ రియల్ ఎస్టేట్ అండ్ డిజిటల్ మార్కెటింగ్. ఇప్పుడు మనం ఉన్నాము ధనలక్ష్మీపురం, నియర్ బై ధనలక్ష్మీపురం వద్ద ఉన్న శ్రీ సాయి అవెన్యూ లేఅవుట్ లో ఉన్నామండి. ఇది డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ అండి. సో ఈ లేఅవుట్ లో మనకి ఈ రోజు 2 BHK వెస్ట్ ఫేస్ కలిగినటువంటి హౌస్ మనకి సేల్కి రావడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ 2 BHK వెస్ట్ ఫేస్ కలిగినటువంటి హౌస్ ఎలివేషన్ అండి. ఇది ఫ్రంట్ ఎలివేషన్ చూస్తున్నారు కదా. సో ఇక్కడ మనకి మీరు రోడ్డు చూడొచ్చు. సో ఇది డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ అండి, శ్రీ సాయి అవెన్యూ. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 33 ఫీట్ రోడ్ ఇవ్వడం జరిగింది ఇంటికి ముందు. సో రోడ్ అయితే మీరు చూసారు కదా. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఫ్రంట్ ఎలివేషన్. ఈ హౌస్ కి 2 BHK హౌస్ కి వెస్ట్ ఫేస్ కలిగినటువంటి హౌస్ కి ఫ్రంట్ ఎలివేషన్ చూస్తున్నారు. సో ఫ్రంట్ ఎలివేషన్ అయితే చాలా నీట్ గా డిజైన్ చేశారు. సో ఇప్పుడు మీరు చూస్తున్నారండి. సో ఈ ఇంటి యొక్క మెయిన్ గేట్. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇక్కడ మనకి ఈ స్పేస్ అంతా కూడా మనకి కార్ పార్కింగ్ ఇవ్వడం జరిగిందండి. సో అదే విధంగా ఇక్కడ మీరు పైన చూడొచ్చు, రూఫ్ సీలింగ్ నీట్ గా డిజైన్ చేశారు. మనకి ఇక్కడ చూస్తున్నారు మీరు అయితే స్టేర్స్. సో ఇక్కడ స్టేర్ కేస్ ఇవ్వడం జరిగింది. సో అదే విధంగా ఇక్కడ మనకి స్పేస్ ఏదైనా స్టోర్ చేసుకునే దానికి, స్టోర్ రూమ్ లాంటిది ఇక్కడ మనం ప్లేస్ చేసుకునే దానికి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు, హౌస్ కి బిసైడ్ అండి స్పేస్ ఇవ్వడం జరిగింది. సో ఈ స్పేస్ అనేది మనకి బ్యాక్ గుండా కూడా వస్తుందండి. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ హౌస్ కి మెయిన్ డోర్ అండి. సో ఈ మెయిన్ డోర్ ద్వారా మనం లోపలికి అయితే ఎంటర్ అయ్యాము. ఇప్పుడు మీరు చూడొచ్చు, చాలా విశాలమైన హాల్ అండి. చాలా స్పేషియస్ గా ఉంది హాల్ అయితే. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ హాల్లో మనకి నీట్ గా వుడ్ వర్క్ అయితే చేయడం జరిగింది. నీట్ గా చాలా వుడ్ వర్క్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు టీవీ ప్లేస్ చేసుకునే దానికి, అదే విధంగా ఏదైనా ఫర్ షోకి ఐడల్స్ ప్లేస్ చేసుకునే దానికి బాగా స్పేషియస్ గా వాళ్ళు వుడ్ వర్క్ చేయడం జరిగింది. పైన మీరు చూసినట్లయితే రూఫ్ సీలింగ్ నీట్ గా డిజైన్ చేశారు, మీరు చూడొచ్చు. సో అదే విధంగా ఇటు సైడ్ మీరు ఏదైనా ప్లేస్ చేసుకునే దానికి, ఓకే, అలాంటివి ఏదైనా మనకి ఇవి, సో మనకి ఏదైనా స్టోర్ చేసుకునే దానికి ఈ డిజైన్ అనేది చేయడం జరిగింది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇదంతా కూడా ఫుల్లీ ఫర్నిచర్డ్ హౌస్ అండి. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఈ సెటప్ చాలా నీట్ గా ఉంది, చాలా డిజైన్ గా అనిపిస్తుంది. సో మనము హాల్ గుండా మనము ఇక్కడ డైనింగ్ హాల్కి వచ్చామండి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఈ డైనింగ్ హాల్లో మనకి సెటప్ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మనకి దీనికి మనకి చైర్స్ అనేది మనం ప్లేస్ చేసుకొని మనం ఇక్కడ మనం దీన్ని డైనింగ్ టేబుల్ గా ఉపయోగించుకోవచ్చు. అదే విధంగా ఇక్కడ మనకి వాష్ బేసిన్ ఇచ్చారండి. సో ఈ డైనింగ్ హాల్లోనే మనకి వాష్ బేసిన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం చూస్తున్నాము, సో ఈ డైనింగ్ హాల్ నుంచి ఇలా వచ్చి మనకి పూజా గది, వీళ్ళకి నీట్ గా దీనికి పూజా గదికి అయితే నీట్ గా వుడ్ వర్క్ చేసి ఇచ్చారండి. ఇప్పుడు మీరు చూడొచ్చు, చాలా చక్కగా అయితే పూజా గదికి వీళ్ళు నీట్ గా వుడ్ వర్క్ చేసి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇక్కడైతే మనకి ఇది అవుటర్ డోర్ అండి. సో మనము ఈ ఇంటి లోపల నుంచి బయటకు వచ్చేదానికి, సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మనకి అవుటర్ లో కూడా బ్యాక్ సైడ్ మనకి టాయిలెట్ రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడైతే మనకి ఈ స్పేస్ అనేది మనకి, అదే విధంగా ఇక్కడ మనకి 110 ఫీట్ వాటర్ బోర్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు చూస్తున్నారు కదా, ఇది మనకి డైనింగ్ హాల్ పక్కన ఉన్నటువంటి కిచెన్ అండి. చాలా స్పేషియస్ గా ఉంది. ఈ కిచెన్ అంతా కూడా బాగా ఫుల్లీ ఫర్నిష్డ్ అండి. చూస్తున్నారు కదా, ఇక్కడ నీట్ గా వాళ్ళు మన అన్ని ర్యాక్స్ అన్ని మన వుడ్ వర్క్స్ తో చేయడం జరిగింది. సో చాలా అట్రాక్టివ్ గా అనిపిస్తుందండి. సో ఇక్కడ కూడా అయితే మీరు చూసినట్లయితే ఇక్కడ కూడా డౌన్ వాళ్ళు ర్యాక్స్ అన్ని నీట్ గా డిజైన్ చేయడం జరిగింది. సో వుడ్ వర్క్ అయితే నీట్ గా చేస్తున్నారండి. సో ఇప్పుడు మనం హాల్ నుండి అయితే మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అవుతున్నాము. సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇక్కడ మీరు చూడొచ్చు, అటాచ్డ్ టాయిలెట్ రూమ్. అదే విధంగా చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉంటే ఫుల్లీ మనకి షెల్ఫ్స్ అన్ని కూడా మనకి వుడ్ వర్క్ చేసి ఇచ్చారు. పైన చూడొచ్చు మనకి, సో రూఫ్ సీలింగ్ అనేది బాగా నీట్ గా డిజైన్ చేశారు. ఇది అటాచ్డ్ టాయిలెట్ అండి ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ కి.
ఇప్పుడు మళ్ళీ మన హాల్లోకి ఎంటర్ అయ్యాము. సో ఇప్పుడు మనం ఈ హాల్ నుండి మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అయ్యాము. ఈ మాస్టర్ బెడ్రూమ్ లో మీరు చూడొచ్చు, ఇక్కడైతే మీకు బాగా ఫుల్ గా ఫర్నిచర్ చేయబడినటువంటి వర్క్ షెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఇవన్నీ మనం క్లోజ్ స్టోర్ చేసుకునేందుకు ఉపయోగించుకోవచ్చు. అదే విధంగా ఇక్కడ మనకి పైన చూసినట్లయితే ఇక్కడ రూఫ్ సీలింగ్ బాగా నీట్ గా డిజైన్ చేశారు. సో ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనకి ఈ అటాచ్డ్ టాయిలెట్ కి పైన కూడా మనకి స్పేస్ ఇవ్వడం జరిగింది. సో అక్కడ ఏదైనా మనం ఏదైనా స్టోర్ చేసుకోవాలన్నా కూడా మనకి అనుకూలంగా ఉంటుంది. సో ఇక్కడ కూడా మీరు చూడొచ్చు పైన కూడా. సో ఇక్కడ అదే విధంగా ఇక్కడ పైన కూడా షెల్ఫ్ ఇవ్వడం జరిగింది. సో విత్ డోర్స్ అరేంజ్ చేయడం చేశారు. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ టాయిలెట్ అండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్ గా నీట్ గా ఫుల్లీ ఫర్నిచర్ చేయబడినటువంటి ఈ హాలు. సో వెస్ట్ ఫేస్ కలిగినటువంటి 2 BHK హౌస్ అండి. సో ఈ హౌస్ అయితే చాలా బాగుంది. సో మీరు ఎక్కడ చూడలేని విధంగా ఇక్కడైతే మీరు ఫర్నిచర్ చేసినటువంటి వర్క్ చూడొచ్చు. సో ఫ్రెండ్స్, మనం చూస్తున్నాం కదా, ఇది ఇంటి లోపల ఉన్నటువంటి స్టేర్స్ అండి. ఈ స్టేర్స్ ద్వారా మనం పైకి వెళ్ళడం జరుగుతుంది. సో ఇవి సపోర్ట్ కి రైలింగ్స్ ఇవ్వడం జరిగింది. ఇది స్టెయిన్లెస్ స్టీల్ అండి. ఇక్కడ కూడా మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మార్బుల్ తో మనకి స్టేర్స్ ఇవ్వడం జరిగింది. గ్రానైట్ తో మనకి స్టేర్స్ ఇవ్వడం జరిగింది. అవును అవునండి. ఇప్పుడైతే మనం టెర్రస్ మీదకి అయితే వచ్చాము. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పక్కన కూడా మనకి హౌసెస్ ఉన్నాయండి. సో సరౌండింగ్స్ కూడా మనకి హౌసెస్ అయితే ఉన్నాయండి. సో ఆల్రెడీ ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ స్టే చేస్తున్నారు. ఇక్కడ మీరు పైన చూడొచ్చు, చాలా ఓపెన్ గా స్పేషియస్ గా ఉంది ఇక్కడ. సో ఫ్యూచర్ లో మీరు పైన ఇల్లు కట్టుకోవాలన్నా కూడా దానికి అనుకూలంగా మనకి ఇక్కడ పిల్లర్స్ ఇవ్వడం జరిగింది. సో అన్నిటికీ అనుకూలంగా అందుబాటులో ఉందండి ఈ హౌస్ అయితే. సో ఇక్కడ మీరు చూడొచ్చు, వాటర్ కి ఇక్కడ వాళ్ళు కంపెనీ సింటెక్స్ ట్యాంక్ ఇవ్వడం జరిగింది. సరే కదా, ఈ 2 BHK వెస్ట్ ఫేస్ కలిగినటువంటి హౌస్. సో దీని లోపల మీరు చూసినట్లయితే మళ్ళా ఒకసారి ఫుల్లీ ఫర్నిచర్ చేసినటువంటి హాల్ విత్ డైనింగ్ హాల్ విత్ కిచెన్, అదే విధంగా మనకి మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ టాయిలెట్, అదే విధంగా చిల్డ్రన్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ టాయిలెట్ అన్ని ఇవ్వడం జరిగిందండి. సో ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే హౌస్ అయితే చాలా నీట్ గా సో ఫుల్లీ ఫర్నిచర్ చేయబడింది. సో ఈ హౌస్ కొనాలనుకునే వాళ్ళు ఆసక్తి చూపిస్తున్నట్లయితే వాళ్ళు మా నెంబర్ని సంప్రదించగలరు.